వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో 9th క్లాస్ మ్యాథమెటిక్స్ 10th చాప్టర్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 10.3లో 11-12 ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. ముందుగా 11th ప్రాబ్లం. మనకి ఇక్కడ ఒక కోనికల్ షేప్ లో ఉండేటువంటి వెసల్ కనిపిస్తుంది. ఈ వెసల్లో వాటర్ పడుతూ ఉన్నాయి. వాటర్ ఈజ్ pouring into a conical vessel of diameter 5.2 meters and slant height 6.8 meters. స్లాంట్ హైట్ డయామీటర్ ఇచ్చారు. ఎట్ ది రేట్ ఆఫ్ 1.8 మీటర్ క్యూబ్ పర్ మినిట్. ఒక మినిట్కి 1.8 మీటర్ క్యూబ్ వాల్యూమ్ నిండుతూ ఉంది. అయితే మొత్తం హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు ఫిల్ ది వెసల్. ఈ వెసల్ మొత్తం నిండడానికి ఎంత టైం పడుతుందో కనుక్కోవాలి. వెసల్ మొత్తం నిండుతుంది కాబట్టి వాల్యూమ్ కనుక్కోవాలి. వాల్యూమ్ కి ఫార్ములా 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. ఆర్ అంటే డయామీటర్ ఇచ్చారు, దాన్ని హాఫ్ చేస్తే రేడియస్ వస్తుంది. సో హెచ్ ఇవ్వలేదు మనకి. స్లాంట్ హైట్ ని రేడియస్ ని యూజ్ చేసుకుని హైట్ కనుక్కొని తర్వాత వాల్యూమ్ కనుక్కోవాలి. వాల్యూమ్ కనుక్కున్న తర్వాత ఒక మినిట్ కి 1.8 మీటర్ క్యూబ్ వాల్యూమ్ నిండుతుంది కాబట్టి మొత్తం ఈ కోనికల్ షేప్ లో ఉన్న వెసల్ నిండడానికి ఎంత టైం పడుతుందో కనుక్కోవచ్చు. మనకి ఇక్కడ ఫిగర్ లో కనిపిస్తుంది కదా. ముందుగా మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసుకుందాము. డయామీటర్ ఆఫ్ ఏ వెసల్ గివెన్ డయామీటర్ ఆఫ్ ఏ కోనికల్ వెసల్ లేదా డయామీటర్ ఆఫ్ కోన్ ఇజ్ ఈక్వల్ టు 5.2 మీటర్స్. మనకి రేడియస్ కావాలి. సో రేడియస్ ఇజ్ ఈక్వల్ టు డయామీటర్ బై హాఫ్. డయామీటర్లో హాఫ్. 5.2/2. 2 2s 4, 1 మిగులుతుంది. 2 6 12. 2.6 మీటర్స్. స్లాంట్ హైట్ కూడా ఇచ్చారు. స్లాంట్ హైట్ L ఇజ్ ఈక్వల్ టు 6.8 మీటర్స్. మనం వాల్యూమ్ కనుక్కోవాలి. ఇప్పుడు వాల్యూమ్ ఫార్ములా 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. ఆర్ వాల్యూ ఉంది, హెచ్ కనుక్కోవాలి. సో స్లాంట్ హైట్ రేడియస్ ఈ రెండు యూజ్ చేసుకుని హెచ్ కనుక్కోవచ్చు. వీ నో స్లాంట్ హైట్ ఫార్ములా తెలుసు మనకి. ఎల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. ఇది స్లాంట్ హైట్ ఫార్ములా. మనకి హైట్ కావాలి కాబట్టి ఈ హెచ్ స్క్వేర్ ఇటు నుంచి ఆర్ స్క్వేర్ ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే మైనస్ ఆర్ స్క్వేర్ అవుతుంది. అంటే ఎల్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్. హెచ్ ఇజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్. సారీ, ముందు ఎల్ రాయాలి. ఎల్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్. స్లాంట్ హైట్ వాల్యూ తెలుసు, రేడియస్ కూడా తెలుసు మనకి. ఎల్ వాల్యూ 6.8. సో 6.8 హోల్ స్క్వేర్ మైనస్ రేడియస్ 2.6 ఆర్ స్క్వేర్ కాబట్టి 2.6 హోల్ స్క్వేర్. ఇది a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఫామ్లో ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాసుకోవచ్చు. 6.8 ప్లస్ 2.6, 6.8 మైనస్ 2.6 ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఇలా రాసుకుంటే క్యాలిక్యులేషన్ కొంచెం తొందరగా అయిపోతుంది. యాడ్ చేస్తే 8 6 14 వస్తుంది. 6 to 8 1 ఉంటుంది కదా, 9.4 ఇంటూ 6.8లో నుంచి 2.6 మైనస్ చేస్తే 8లో నుంచి 6 మైనస్ చేస్తే 2 పాయింట్ కింద పాయింట్, 6లో నుంచి 2 మైనస్ చేస్తే 4. ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేసి వచ్చిన ఆన్సర్కి స్క్వేర్ రూట్ కనుక్కోవాలి. 9.4ని 4.2ని మల్టిప్లికేషన్ చేద్దాం. 2 4s are 8, 2 9s 18, 4 4s are 16, 4 9s 36, ఒక 1 37, 8 14 9 3. పాయింట్ తర్వాత ఇక్కడ ఒక డెసిమల్ నెంబర్, ఇక్కడ ఒక డెసిమల్ నెంబర్ ఉంది. మనకు వచ్చిన ఆన్సర్లో 2 నెంబర్స్ ముందు పాయింట్ పెట్టాలి. అంటే 39.48 స్క్వేర్ రూట్ ఆఫ్. సో ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. ఈ 39.48కి స్క్వేర్ రూట్ని డివిజన్ మెథడ్లో కనుక్కుందాము. సో డివిజన్ మెథడ్లో చేసేటప్పుడు మనం ఆల్రెడీ 9th క్లాస్లో 8th క్లాస్లో నేర్చుకున్నాం డివిజన్ మెథడ్లో స్క్వేర్ రూట్ ఎలా కనుక్కోవాలి అనేది. రైట్ సైడ్ నుంచి 2 నెంబర్స్కి బార్ పెట్టుకోవాలి. సో మనకి ఫస్ట్ బార్ కింద ఉన్న నెంబర్కి నియరెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ చూసుకోవాలి. 6 6 are 36 అనేది 39లో నుంచి మైనస్ అవుతుంది. సో 39కి నియరెస్ట్ స్క్వేర్ నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ 6 6 are 36. 39లో నుంచి 36 మైనస్ చేస్తే 3 వస్తుంది. పాయింట్ని కోషెంట్లోకి షిఫ్ట్ చేసి 48ని కూడా దించుకుంటాం. ఒకేసారి 2 నెంబర్స్ దించుకోవాలి. నెక్స్ట్ ఈ 6ని డబల్ చేసి ఇక్కడ రాసుకోవాలి 12.
సో ఈ 12కి పక్కన ఏ నెంబర్ వేస్తామో కింద కూడా అదే నెంబర్ వేసి మల్టిప్లికేషన్ చేయాలి. పక్కన 2 వేస్తే కింద కూడా 2 వేద్దాం. 2 2s 4, 2 2s 4, 2 1s 2. ఇక్కడ మనకు 348 ఉంది. సో ఇంకొకటి చెక్ చేద్దాం. 12 పక్కన 3 వేస్తే కింద కూడా 3. 3 3s 9, 3 2s 6, 3 1s 3. 369 348లో నుంచి సబ్ట్రాక్ట్ అవ్వదు. సో 122 2s. ఈ 2 2sలో ఒక 2ని ఇక్కడ ఒక 2ని ఇక్కడ వేసుకుంటాము. సో ఎంత వచ్చింది? 244. మరలా సబ్ట్రాక్షన్ చేస్తే 8లో నుంచి 4 మైనస్ చేస్తే 4, 4లో నుంచి 4 పోతే 0, 3లో నుంచి 2 మైనస్ చేస్తే 1. నెక్స్ట్ మనకి పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి ఇక నెంబర్స్ ఏం లేవు దించుకోవడానికి, జీరోస్ పెట్టుకోవచ్చు. అయితే మనకు మామూలుగా డివిజన్లో ఒక జీరోనే పెట్టుకుంటాము. ఇక్కడ 2 నెంబర్స్ దించుకోవాలి కాబట్టి 2 జీరోస్ పెట్టుకుంటాం. మరలా ప్రాసెస్ సేమ్. ఇక్కడ ఉన్న నెంబర్ని డబల్ చేసి ఇక్కడ రాయాలి. అయితే మధ్యలో ఉన్న పాయింట్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. 62ని డబల్ చేస్తే 2 6 12, 124. 124కి మరలా పక్కన ఏ నెంబర్ వేస్తే కింద కూడా అదే నెంబర్తో మల్టిప్లికేషన్ చేయాలి. 124 పక్కన 8 కింద కూడా 8 వేసి మల్టిప్లికేషన్ చేద్దాం. 8 8 jar 64, 8 4 jar 32 6, 38, 8 2 jar 16 3, 19, 8 1s 8 1, 10, 10,984. ఇక్కడ 8 1 jar 8, 1 మిగులుతుంది, 9 వస్తుంది. 1 యాడ్ చేస్తే 9,984. సో 8s నియరెస్ట్గా ఉంది. ఒక 8 ఇక్కడ ఒక 8 ఇక్కడ వేసేసి సబ్ట్రాక్షన్ చేద్దాం. 9,984. 10లో నుంచి 4 మైనస్ చేస్తే 6, 9లో నుంచి 8 మైనస్ చేస్తే 1. ఇక్కడ 13 ఉంటుంది. 13లో నుంచి 9 మైనస్ చేస్తే 4. ఇక్కడ 9 ఉంటుంది. మరలా 2 జీరోస్ పెట్టుకోవచ్చు. పాయింట్ తర్వాత ఒక 2 నెంబర్స్ వచ్చే వరకు చేస్తే సరిపోతుంది. సో దీనికి నియరెస్ట్ స్క్వేర్ రూట్ 6.28. ఇది హైట్ ఆఫ్ ది కోన్. ఇప్పుడు మనకి హైట్ రేడియస్ రెండు తెలుసు. వాల్యూమ్ కనుక్కుందాం. సో వాల్యూమ్ కనుక్కుందాము. ది వాల్యూమ్ ఆఫ్ కోన్ is equal to V is equal to 1/3 pi r square h. 1/3 ఇంటూ పై వాల్యూ 22/7 ఇంటూ రేడియస్ మనకి 2.6 ఉంది. r స్క్వేర్ కాబట్టి 2.6 ఇంటూ 2.6. హైట్ స్క్వేర్ రూట్ కనుక్కున్నాం ఇప్పుడే 6.28. సో ఇక్కడ మనకి ఏమీ క్యాన్సిల్ అవ్వవు. ఈ నెంబర్స్ అన్ని మల్టిప్లికేషన్ చేసి 3 7s 21, డినామినేటర్లో 21 ఉంటుంది. 21తో డివిజన్ చేయాలి. సో ఇక్కడ క్యాలిక్యులేషన్ లేట్ అయిపోతుంది. మల్టిప్లికేషన్ చేస్తే 22, 2.6, 2.6, 6.28. ఈ నెంబర్స్ అన్ని మల్టిప్లికేషన్ చేస్తే 933.9616 వస్తుంది. మరలా దీన్ని డినామినేటర్లో 7 3s 21 ఉంది. 21తో డివిజన్ చేయాలి. 21తో డివిజన్ చేసినట్లయితే 44.474 అనే ఆన్సర్ వస్తుంది. సో ఇది వాల్యూమ్ కాబట్టి మీటర్ క్యూబ్ అనే యూనిట్స్ పెట్టాలి. 44.474 మీటర్ క్యూబ్ వాల్యూమ్ వచ్చింది. అయితే మనకి 1 మినిట్కి 1.8 మీటర్ క్యూబ్ వెసల్ నిండుతుంది. వాల్యూమ్ ఉన్న వెసల్ నిండుతుంది. సో ఈ 44.474 మీటర్ క్యూబ్ వాల్యూమ్ నిండడానికి ఎంత టైం పడుతుందో కనుక్కోవాలి. సో ఇక్కడ స్టెప్ రాసుకుందాము. వాటర్ ఈజ్ పోరింగ్ ఇంటూ ఏ కానికల్ వెసల్. Water is pouring into a conical vessel at the rate of 1.8 meter cube per minute. సో ఇక్కడ యూనిట్స్ చూడండి. పర్ మినిట్ అన్నాడు అంటే 1 మినిట్కి 1.8 మీటర్ క్యూబ్ వాల్యూమ్ నిండుతుంది అనమాట. సో మనం దీన్ని ఇలా రాసుకోవచ్చు. 1.8 మీటర్ క్యూబ్ వాల్యూమ్ వెసల్ నిండడానికి 1 మినిట్ టైం పడుతుంది. మనకి మొత్తం వాల్యూము 44.474 మీటర్ క్యూబ్ వచ్చింది. ఈ వాల్యూమ్ ఉన్న వెసల్ నిండడానికి ఎంత టైం పడుతుంది తెలియదు. సో 1 మినిట్ కంటే ఎక్కువ టైమే పడుతుంది. ఎందుకంటే ఇక్కడ వాల్యూమ్ పెరిగింది. 1.8 కంటే కూడా 44.474 అనేది బిగ్ నెంబర్. సో వాళ్ళు ఇంకా ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి మనకి ఈ 2 నెంబర్స్లో బిగ్ నెంబర్ పైన వేసుకుంటాము న్యూమరేటర్లో. 44.474 బై 1.8 ఇంటూ 1 మినిట్కి అనమాట. ఇది ఈజ్ ఈక్వల్ టు దీని వాల్యూ కనుక్కుంటే ఈ 44.474 మీటర్ క్యూబ్ వాల్యూమ్ ఉన్న వెసల్ నిండడానికి ఎంత టైం పడుతుందో తెలుస్తుంది. సో ఈ నెంబర్ని 1.8తో కనుక డివిజన్ చేసినట్లయితే 24.707 అనే ఆన్సర్ వస్తుంది మినిట్స్.
సో మొత్తం ఆ కోనికల్ షేప్లో ఉన్న వెసల్ నిండడానికి 24 minutes టైం పడుతుంది అనమాట. సో దీని డివిజన్ కనుక రానట్లయితే డివిజన్ ఇక్కడ చేస్తాను చూడండి. ఇది డివిజన్ ఎలా చేయాలో చూద్దాము. 44.474ని 1.8తో డివిజన్ చేస్తున్నాం. డివిజన్ చేసే నెంబర్లో డెసిమల్ నెంబర్ అనేది ఉండకూడదు. సో ఈ డెసిమల్ నెంబర్ పోవడం కోసం బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రెండింటినీ కూడా 10తో మల్టిప్లికేషన్ చేద్దాం. 44.474 into 10 by 1.8 into 10. సో 10తో మల్టిప్లికేషన్ చేయడం వల్ల ఈ డెసిమల్ పాయింట్ అనేది పోయి ఇది 18 అవుతుంది. ఇక్కడ కూడా ఈ పాయింట్ ఒక నెంబర్ రైట్కి షిఫ్ట్ అవుతుంది. అంటే 444.74 డివైడెడ్ బై 18తో డివిజన్ చేయొచ్చు. 444.74ని 18తో డివిజన్. 18 2s are 36. సబ్ట్రాక్షన్ చేస్తే 8 వస్తుంది. 4 దించుకోవచ్చు. 18 4s are 72. 2 1. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ పాయింట్ ఉంది. ఈ పాయింట్ని కోషెంట్లోకి షిఫ్ట్ చేసుకుని 7 దించుకోవచ్చు. 18 7s 126. 1 వస్తుంది. మళ్ళీ 4 కూడా దించుకుంటాము. పోదు కాబట్టి 18 1s 18 కూడా పోదు కాబట్టి 0 పెట్టుకుని ఇక్కడ ఇంకో 0 పెట్టుకోవచ్చు. 18 7s 126. మైనస్ చేస్తే 4 1. మరలా 0 పెట్టుకోవచ్చు. 18 7s 126. ఇంక ఈ 14 వస్తూనే ఉంటుంది. సో మనం పాయింట్ తర్వాత 2 or 3 డెసిమల్ ప్లేసెస్ వరకు చేసి ఆపేయచ్చు. 24.707 minutes అంటే నియరెస్ట్గా 25 minutes టైం పడుతుంది అనమాట. నెక్స్ట్ 12th ప్రాబ్లం. 2 similar cones have volumes 12 pi cubic units and 96 pi cubic units. If the curved surface area of smaller cone is 15 pi square units, what is the curved surface area of the larger cone? సో 2 కోన్స్ ఉన్నాయి. ఒకటి స్మాలర్ కోను, ఇంకొకటి లార్జర్ కోను. ఈ 2 కోన్స్ కూడా సిమిలర్ కోన్స్. సిమిలర్ అంటే వాటి రేడియస్ కానీ హైట్ కానీ స్లాంట్ హైట్ కానీ రేషియోస్ కనుక్కుంటే అన్నీ కూడా ఒక కాన్స్టెంట్కి ఈక్వల్గా ఉంటాయి సిమిలర్ కోన్స్కి. సో మనకి వాటికి వాల్యూమ్స్ ఎంతెంతో ఇచ్చారు. అలాగే స్మాల్ కోన్కి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇచ్చారు. ఈ మూడింటిని బేస్ చేసుకుని క్లూస్ని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ లార్జర్ కోన్ ఎంత ఉంటుందో కనుక్కోవాలి. చూడండి, ఇక్కడ మనకి 2 కోన్స్ ఉన్నాయి. ఒకటి స్మాలర్ కోన్, ఇంకొకటి లార్జర్ వన్. మరి ఈ రెండిటికి కూడా మనకి మెజర్మెంట్స్ ఏమి ఇవ్వలేదు కాబట్టి స్మాల్ కోన్కి రేడియస్ R1 అనుకుందాము, హైట్ H1 అనుకుందాము, లేటరల్ సర్ఫేస్ ఏరియాని L1 అనుకుందాం. అలానే లార్జర్ కోన్కి రేడియస్ R2, హైట్ని H2, అలానే స్లాంట్ హైట్ని L2 అనుకుందాము. సిమిలర్ మీన్స్ షేప్ రెండు కూడా షేప్ ఒకటే ఉంటుంది. సైజ్ డిఫరెంట్గా ఉంటే ఆ ఫిగర్స్ని సిమిలర్ ఫిగర్స్ అంటారు. సిమిలర్ ఫిగర్స్లో రేషియోస్ ఈక్వల్గా ఉంటాయి. అంటే రెండింటి రేడియస్ రేషియో, అలానే హైట్స్ రేషియో, స్లాంట్ హైట్స్ రేషియో కనుక్కుంటే అవన్నీ కూడా ఒకే కాన్స్టెంట్కి ఈక్వల్గా ఉంటాయి. సో మనకి 2 కోన్స్ సిమిలర్ అని ఇచ్చారు. గివెన్ 2 కోన్స్ ఆర్ సిమిలర్. సిమిలర్ మీన్స్ సైజ్ ఈజ్ డిఫరెంట్ బట్ షేప్ ఈజ్ సేమ్ అన్నమాట. సో సిమిలర్గా ఉన్నప్పుడు రేడియస్ యొక్క రేషియో అంటే R1/R2, హైట్స్ రేషియో H1/H2, అలానే స్లాంట్ హైట్ రేషియో L1/L2, ఇవన్నీ కూడా మనం కనుక్కున్నప్పుడు అన్నీ కూడా ఒకే కాన్స్టెంట్కి ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. మనకి ఎంతో తెలియదు కాబట్టి ఆ కాన్స్టెంట్ని K అనుకుంటాము. అలాగే మనకి వాల్యూమ్స్ ఇచ్చారు. ఈ కోన్కి స్మాలర్ కోన్కి వాల్యూము, లార్జర్ కోన్కి వాల్యూమ్ కూడా ఇచ్చారు. అసలు ముందు వాల్యూమ్ ఆఫ్ ది కోన్ ఫార్ములా రాద్దాం. వాల్యూమ్ ఆఫ్ ది కోన్ ఈజ్ ఈక్వల్ టు 1/3 pi r square h. ఇది వాల్యూమ్ ఆఫ్ ది కోన్ ఫార్ములా. అయితే వాల్యూమ్ ఆఫ్ ది స్మాలర్ కోన్ రాద్దాం. వాల్యూమ్ ఆఫ్ స్మాలర్ కోన్, దీని వాల్యూమ్ ఎంతో మనకి ఇచ్చారు. ఈజ్ ఈక్వల్ టు 12 pi స్క్వేర్ యూనిట్స్, క్యూబిక్ యూనిట్స్. వాల్యూమ్ కదా, క్యూబిక్ యూనిట్స్ అంటాము. అయితే మనకి ఇవన్నీ కూడా R1 H1 అనుకున్నాం కాబట్టి దీన్ని 1/3 pi R1 స్క్వేర్ H1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 12 pi అని రాసుకోవచ్చు. ఇది ఈక్వేషన్ 1. అలానే వాల్యూమ్ ఆఫ్ ది లార్జర్ కోన్, వాల్యూమ్ ఆఫ్ లార్జర్ కోన్ ఈజ్ ఈక్వల్ టు 96 pi క్యూబిక్ యూనిట్స్ అని ఇచ్చారు. లార్జర్ వన్కి మనం అన్ని R2 H2 L2 అనుకున్నాం కదా. సో 1/3 pi R2 స్క్వేర్ H2, సారీ ఇది స్క్వేర్ లేదు, 1/3 pi R² H ఈజ్ ఈక్వల్ టు 96 pi. ఇది ఈక్వేషన్ 2.
సో ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని డివిజన్ చేసినట్లయితే మనకి R1 R2 H1 H2లకు ఉన్న రిలేషన్ అనేది తెలుస్తుంది. సో ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2తో డివిజన్ చేద్దాం. ఈక్వేషన్ 1 వాల్యూస్ 1/3 పై R1 స్క్వేర్ H1 LHS వాల్యూస్ రాద్దాము. ముందు డివైడెడ్ బై LHSలో సెకండ్ ఈక్వేషన్కి 1/3 పై R2 స్క్వేర్ H2 అని ఉంది. అలానే RHS వాల్యూస్ 12 పై బై 96 పై. ఇప్పుడు ఇందులో క్యాన్సిల్ చేయొచ్చు. రెండిట్లోనూ 1/3 క్యాన్సిల్ అవుతుంది, పై క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ కూడా పై క్యాన్సిల్ అవుతుంది. 12 1s 12 8 96 1/8 వచ్చింది RHS వైపు. LHS వైపు R1/R2 వీటిని ఇంతవరకు స్క్వేర్ ఉంది కాబట్టి R1/R2 స్క్వేర్ ఇంటూ H1/H2 సపరేట్ చేసి రాసాము. అయితే ఇప్పుడు మనకి ఫస్ట్ రాసినట్లుగా రేషియోస్ ఈక్వల్ అనుకున్నాం కదా, ఇక్కడ H1/H2 R1/R2 L1/L2 ఇవన్నీ కూడా ఒకే కాన్స్టెంట్కి ఈక్వల్. సో H1/H2 బదులుగా మనం R1/R2 అని రాసుకోవచ్చు. సో ఇక్కడ ఈ ఫార్ములాలో మనకు వచ్చిన దాంట్లో R1/R2 హోల్ స్క్వేర్ ఇంటూ ఈ H1/H2 బదులుగా R1/R2 అని రాసుకోవచ్చు ఈజ్ ఈక్వల్ టు 1/8. సో బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి చూడండి, R1/R2 ఇక్కడ కూడా R1/R2. ఎక్స్పోనెంట్స్ని యాడ్ చేస్తే 2 + 1 3 అవుతుంది. అంటే R1/R2 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఈ 8ను కూడా మనం 1/2 హోల్ క్యూబ్ అని రాసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఎక్స్పోనెంట్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి బేసెస్ కూడా ఈక్వల్ చేసినట్లయితే R1/R2 ఈజ్ ఈక్వల్ టు 1/2 వస్తుంది. ఎక్స్పోనెంట్స్ ఈక్వల్గా ఉన్నాయి. సో మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే R2 × 1 R2 ఈజ్ ఈక్వల్ టు 2 × R1. ఇది R1 R2లకు రిలేషన్, అంటే రేడియస్ ఆఫ్ ది స్మాలర్ కోన్ రేడియస్ ఆఫ్ ది లార్జర్ కోన్కి రిలేషన్ అనమాట. R2 ఈజ్ ఈక్వల్ టు 2R1. అలానే R1/R2 H1/H2 కూడా ఈక్వల్ అనుకున్నాం కాబట్టి H1/H2 వాల్యూ కూడా 1/2నే వస్తుంది. అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే H2 × 1 H2 ఈజ్ ఈక్వల్ టు 2H1. సో ఈ వాల్యూస్ని మనం యూజ్ చేసుకుంటాము. R2 ఈజ్ ఈక్వల్ టు 2R1 H2 ఈజ్ ఈక్వల్ టు 2H1 అంటే డబల్ ఉంటుంది. రేడియస్ ఆఫ్ ది బిగ్గర్ కోన్ ఈజ్ ఈక్వల్ టు 2 × రేడియస్ ఆఫ్ ది స్మాలర్ కోన్. అలానే హైట్ ఆఫ్ ది బిగ్గర్ కోన్ ఈజ్ ఈక్వల్ టు 2 × హైట్ ఆఫ్ ది స్మాలర్ కోన్ అన్నమాట ఇది. అలాగే మనకి CSA అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్మాలర్ కోన్ కూడా ఇచ్చారు. గివెన్ CSA ఆఫ్ స్మాలర్ కోన్ ఈజ్ ఈక్వల్ టు CSA అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 15 పై స్క్వేర్ యూనిట్స్, ఏరియా కాబట్టి స్క్వేర్ యూనిట్స్. సో స్మాలర్ కోన్ CSA ఆఫ్ స్మాలర్ కోన్ ఫార్ములా మనకి πRL ఈజ్ ఈక్వల్ టు 15 పై. అయితే మనకి స్మాల్ కోన్కి అన్ని R1 L1 అనుకున్నాం కదా, ఈ స్లాంట్ హైట్ బదులుగా πR1 ఇంటూ స్లాంట్ హైట్ ఫార్ములా రాసుకోవచ్చు. R² + H² కదా, అయితే ఇక్కడ మనం అన్ని స్మాలర్ కోన్కి 1 అనుకున్నాం కాబట్టి R1² + H1² ఈజ్ ఈక్వల్ టు 15 పై. ఇది ఈక్వేషన్ 3 అనుకుందాము. అలాగే ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది CSA ఆఫ్ లార్జర్ కోన్ కనుక్కోవాలి. ఇది మనం కనుక్కోవాల్సింది CSA ఆఫ్ లార్జర్ కోన్. దీనికి కూడా ఫార్ములా πRL. అయితే మనం R2 L2 అనుకున్నాం కదా, వీటి రేడియస్ని స్లాంట్ హైట్ని πR2 ఇంటూ L2 బదులుగా ఇక్కడ కూడా మనం R2² + H2² అని రాసుకోవచ్చు. L ఫార్ములా అనమాట. L² ఈజ్ ఈక్వల్ టు √H² + R² అంటాం కదా, అయితే ఇక్కడ మనం సెకండ్ కోన్కి R2 H2 L2 అనుకున్నాం కాబట్టి ఆ వాల్యూస్ రాసుకున్నాము. ఇప్పుడు మనకి ఇందాక వచ్చినటువంటి R2 ఈజ్ ఈక్వల్ టు 2R1 H2 ఈజ్ ఈక్వల్ టు 2H1 వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూషన్ చేసుకుంటాం. పై ఇంటూ ఆల్రెడీ R1 R2కి రిలేషన్ వచ్చింది, R2 ఈజ్ ఈక్వల్ టు 2R1. అలానే ఇక్కడ కూడా R2 బదులుగా 2R1 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. R2² R2 బదులుగా 2R1, దీనికి స్క్వేర్ ఉంది కాబట్టి దీనికి కూడా స్క్వేర్. H2 బదులుగా 2H1 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఈ 2 ముందుకు వచ్చేస్తుంది. 2 × πR1 ఇంటూ √2² అంటే 4R1². దీన్ని మొత్తాన్ని స్క్వేర్ చేస్తున్నాం. 2² 4R1² + 2² 4H1².
రెండిట్లోనూ 4 ఉంది. 4ని కామన్ తీసినట్లయితే 2 ఇంటూ పై r1 ఇంటూ రూట్ ఆఫ్ 4 కామన్ తీస్తే r1 స్క్వేర్ ప్లస్ h1 స్క్వేర్. 4కి స్క్వేర్ రూట్ 2 అంటే ఈ 4 బయటకు వస్తే 2 అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ ఒక 2 ఉంది. 2 ఇంటూ 2 పై r1 ఇంటూ ఇక స్క్వేర్ రూట్లో r1 స్క్వేర్ ప్లస్ h1 స్క్వేర్ మిగులుతుంది. 2 2s 4 ఇంటూ పై r1 ఇంటూ రూట్ ఆఫ్ r1 స్క్వేర్ ప్లస్ h1 స్క్వేర్. మనకి ఇంతవరకు ఈ అండర్లైన్ చేసిన వాల్యూ వరకు ఈక్వేషన్ 3నే చూడండి. ఈక్వేషన్ 3 పై r1 ఇంటూ రూట్ ఆఫ్ r1 స్క్వేర్ ప్లస్ h1 స్క్వేర్. ఇక్కడ కూడా అదే ఉంది. పై r1 ఇంటూ రూట్ ఆఫ్ r1 స్క్వేర్ ప్లస్ h1 స్క్వేర్. దీని వాల్యూ 15 పై అని ఉంది. సో ఇంతవరకు ఈ అండర్లైన్ చేసిన వాటి వరకు 4 ఇంటూ 15 పై అని రాసుకోవచ్చు. 4 15s 60 పై స్క్వేర్ యూనిట్స్. సో లార్జర్ కోన్కి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 60 పై స్క్వేర్ యూనిట్స్. CSA ఆఫ్ లార్జర్ కోన్ ఈజ్ ఈక్వల్ టు 60 పై స్క్వేర్ యూనిట్స్.